హీరో విశాల్ అనారోగ్యానికి గురయ్యారు. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విశాల్ ఆరోగ్యంపై అపోలో ఆసుపత్రి వైద్యులు స్పందించారు. ప్రస్తుతం విశాల్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు తెలిపారు. ఆయన పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఇక మదగజరాజు ఈవెంట్ లో విశాల్ వణుకుతూ సరిగ్గా నడవలేకుండా కనిపించారు. పూర్తిగా సన్నబడి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. హీరో విశాల్ అనారోగ్యానికి గురయ్యారు. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విశాల్ ఆరోగ్యంపై అపోలో ఆసుపత్రి వైద్యులు స్పందించారు. ప్రస్తుతం విశాల్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు తెలిపారు. ఆయన పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఇక మదగజరాజు ఈవెంట్ లో విశాల్ వణుకుతూ సరిగ్గా నడవలేకుండా కనిపించారు. పూర్తిగా సన్నబడి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన హీరో విశాల్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు అపోలో హాస్పిటల్ డాక్టర్స్. అయితే ప్రస్తుతం విశాల్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. ఆయనకైతే చికిత్స అందిస్తున్నాము. విశాల్ పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అంటూ కూడా అపోలో హాస్పిటల్ వైద్యులు కొద్దిసేపటి కిందట ప్రకటించారు. అయితే మదగజరాజు అనే సినిమా ఈవెంట్ లో విశాల్ వణుకుతూ సరిగ్గా నడవలేకుండా కనిపించిన వీడియోలు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తిగా సన్నబడిపోయి గుర్తుపట్టలేనంత మారిపోయాడు హీరో విశాల్. ఏం జరిగింది? 47 ఏళ్ల వయసు గల విశాల్ కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ పబ్లిక్ లో కనిపించాడు. ఎవరి ఊహించని షాక్ ఇచ్చాడు. అతడు పూర్తిగా అనారోగ్యం బారిన పడ్డాడు. సరిగ్గా కూడా మాట్లాడలేకపోతున్నాడు. మైక్ కూడా పట్టుకోలేక వణికిపోయాడు. సో దీంతో విశాల్ కి ఏమైపోయిందంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చ అయితే మొదలైంది. అతడు సరిగ్గా నడవలేకపోతున్నాడు. చేతులు వణుకుతున్నాయి. మాట తడబడుతోంది. ప్రస్తుతానికైతే అతడు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. అయినప్పటికీ తన సినిమా ప్రచారం కోసం వచ్చాడని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం విశాల్ తన పాత గాయానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని కూడా చెబుతున్నారు. గతంలో ఒక సినిమా షూటింగ్ లో విశాల్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి కంటికి కూడా దెబ్బ తగిలింది. ఆ టైంలో నరాలు దెబ్బతిన్నాయంటూ కూడా వార్తలు అయితే వచ్చాయి. ఇప్పుడు అదే తిరగబట్టినట్టుగా కూడా చెబుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి కండిషన్ లో విశాల్ బయటికి రావడం తప్పు. సో దీనివల్ల సినిమా ప్రమోషన్లు పక్కకెళ్లిపోయి అతడి ఆరోగ్య స్థితిపై అయితే చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో జోరుగా నడుస్తున్న ఈ చర్చపై విశాల్ ఇప్పటి వరకు అయితే స్పందించలేదు. కానీ అయితే అతడు నటించిన మదగజరాజు అనే సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. సో పలు కారణాల వల్ల ఎప్పుడో ఆగిపోయిన ఈ మూవీ దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రచారం కోసమే విశాల్ అయితే నిన్న రావడం జరిగింది. మొత్తానికి హాస్పిటల్ డాక్టర్స్ కూడా కొద్దిసేపటి కిందటే ప్రస్తుతానికైతే అతని ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఏది ఏమైనా తను తొందరగా అంటే కోలుకుంటాడు. తీవ్ర అస్తవ్యస్తతో ఆసుపత్రిలో అయితే అపోలో ఆసుపత్రిలో ఉన్నాడు అంటూ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికి తను నీరసంగా కనిపించిన విషయాలను చూసి కూడా నిన్న జరిగిన ఈవెంట్ లో కూడా అందరూ ఆశ్చర్యపడిపోయి అసలు ఏం జరిగింది అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుండగా అక్కడ ఉన్నటువంటి యాంకర్ విశాల్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని చెప్పారు. ఆ వీడియోలతో విశాల్ కు ఏమైంది అని సినిమా పరిశ్రమతో పాటు అటు తమిళ సినిమా అభిమానులు మెయిన్ గా విశాల్ అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. విశాల్ ఆరోగ్యంపై వివిధ వార్తలు అయితే చక్కర కొట్టాయి. అసలు విశాల్ కు ఏం జరిగిందనే విషయంపై ఆసుపత్రి వైద్యులు కూడా కీలక ప్రకటన చేశారు. కొద్దిసేపటి కిందటే అపోలో ఆసుపత్రి వైద్యులు హెల్త్ రిపోర్ట్ అయితే విడుదల చేశారు. విశాల్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. కొన్ని రోజులు అతనికి కంపల్సరీ విశ్రాంతి కావాల్సి ఉంది అంటూ కూడా అపోలో ఆసుపత్రి వైద్యులు రిపోర్ట్ లో చెప్పారు. సో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. కాగా అనారోగ్యంతో విశాల్ ముఖ కవలికలు కూడా మారిపోయాయి. గుర్తుపట్టలేని విధంగా విశాల్ ముఖం మారిపోయింది. కళ్ళజోడు ధరించి కనిపించాడు. తీవ్రస్థాయి జ్వరంతో బాధపడుతున్నట్టు అతడి మొహం చూస్తే కూడా అర్థమవుతున్నట్టు కూడా అభిమానులు అయితే సోషల్ మీడియా వేదికగా సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. విశాల్ అనారోగ్యం వార్త తెలుసుకున్న సినిమా ప్రముఖులతో పాటు అతడి అభిమానులు కూడా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. మరికొందరు అసలు ఆలయాల్లో అంటే ముఖ్యంగా విశాల్ అభిమానులు ఆలయాల్లో కూడా పూజలు చేసి ఇవాళ ఉదయం నుంచి టెంపుల్స్ లో కూడా పూజలు చేస్తూ విశాల్ ఆరోగ్యం కుదుట పడాలని ప్రార్థిస్తున్నారు. స్పందన.